ఇక రైతులు దళారులను నమ్మి మోసపోకుండా వ్యవసాయ మార్కెట్ యార్డ్లోనే తమ పంట ఉత్పత్తులు విక్రయించి మద్దతు ధర పొందాలి అని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయా కొనుగోలును అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, మార్కెట్ అధికారులు, డీసీసీడీ డైరెక్టర్ అడ్డి బొజ్జారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పంటను విక్రయానికి తీసుకొచ్చిన తొలి రైతును శాలువాతో ఘనంగా సన్మానించారు. రైతులకు మద్దతు దక్కాలి అంటే మార్కెట్ యార్డుకే తీసుకురావాలని వారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టి కొనుగోలు చేయాలని సూచించారు. రైతు పండించినటువంటి పంటలకు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర దొరకాలని, మార్కెట్లో మద్దతు ధర ఎప్పుడు కూడా స్థిరంగా ఉండే విధంగా ప్రత్యేకంగా ఆదిలాబాద్లో పండిస్తున్నటువంటి పంటలు సోయాబీన్, పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా, అదేవిధంగా సోయాబీన్ కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థ మార్కెట్ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా ఏడీసీసీ చైర్మన్ మిత్రులు బోజారెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ గారు, మార్కెట్ అధికారులు, అదేవిధంగా మిగతా మార్కెటింగ్ అధికారులు కూడా అంతా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రైతులు ఎవరు ఎప్పుడు మార్కెట్కి వచ్చినా వారికి పూర్తి అవగాహన కలిగించి చిన్న చిన్న విషయాలలో వారిని ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా రైతులకు సహకరించి, సంవత్సర కాలం పాటు కష్టపడ్డటువంటి రైతు పంట అమ్ముకునేటప్పుడు మాత్రం ఏ రకమైనటువంటి బాధలు ఉండవద్దు.